అన్నారెడ్డిపాలెం గ్రామ గిరిజన కాలనీలో కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన ఆడిపూడి శైలజ, భర్త కొండయ్య, గడ్డం శేషమ్మ, భర్త చెంచయ్య వారి పూరిళ్లు దగ్ధమవడం జరిగింది. ఈ విషయం అన్నారెడ్డిపాలెం స్థానిక నాయకులు అయ్యప్ప, కొమరగిరి దయాకర్కి కాల్ చేసి విషయం తెలియజేశారు. ఈ విషయం నేను మా ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్యకి, జిల్లా చైర్మన్ దాసరి పోలయ్యకి తెలియజేశాను. వారి సొంత నిధులతో ఆ ఇద్దరు కుటుంబాలకి 2 నెలలు సరిపడా బియ్యం, పలు సరుకులు వారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మండల తహసీల్దార్ ఎంఆర్ఓ విచ్చేసి గిరిజన అగ్ని బాధిత కుటుంబాలకు వారి చేతుల మీదుగా బియ్యం, నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య, చైర్మన్ దాసరి పోలయ్య మాట్లాడుతూ, ఈ జిల్లాలో గిరిజనులకు ఏ ఆపద వచ్చినా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ విషయం ఐటీడీఏ పీఓకి తెలియజేయడం జరిగింది అని వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అయ్యప్ప, శేఖర్, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. పులి చెంచయ్య, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే విడవలూరు అన్నారెడ్డిపాలెం గిరిజన కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల 2 పూరిళ్లు దగ్ధమైన విషయాన్ని దయాకర్ గారు మన సంఘానికి తెలియజేశారు. అయితే నిన్న నేను అందుబాటులో లేకపోవడం, అలాగే దయాకర్ వాళ్ళ ఊరిలో 2 పిల్లలు మిస్సింగ్ అవ్వడం వల్ల నిన్న రాలేకపోయాము. అయినా కూడా ఈరోజు ఏదో ఒక టైంలో అక్కడికి వచ్చి కలిసి గిరిజన బాధిత కుటుంబాలకి మా వంతు సహాయం ఎంతో కొంత చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని దయాకరు, అలాగే స్థానిక తెలుగుదేశం పెద్దలు శ్రీ అయ్యప్ప గారికి, అలాగే శేఖర్ గారు, అలాగే గౌరవ ఎంఆర్ఓ గారిని కూడా కలిసి ఈ కార్యక్రమంలో మీరు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా వచ్చి ఆ గిరిజన బాధిత కుటుంబాలకి ఈ బియ్యము, నిత్యావసర సరుకులు వారికి అందించడం జరిగింది. ఇది పెద్ద సహాయం కాదు, కాకపోతే తక్షణ సహాయంగా ప్రభుత్వం వారు ఇస్తారు, కాదనడం లేదు. ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అయ్యారు, అయ్యప్పనగా చెప్పారు. అయినా కూడా తక్షణం వాళ్ళకి ఎంతో కొంత వండుకోవడానికి, తినడానికి ఏదో ఒకటి కొన్ని సరుకులు కావాలి కాబట్టి సాటి కులస్తులుగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పిన ధైర్యం వారిలో కలిగించడం కోసం మాత్రమే ఇది చిరు సహాయం వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించి పెద్దలు అయ్యప్ప గారు మమ్మల్ని ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, అలాగే మా మాటను గౌరవించి వచ్చినటువంటి గౌరవ ఎంఆర్ఓ గారికి, స్థానిక తెలుగుదేశం నాయకులు పెద్దలు శేఖర్ గారు, ఇంకా శేఖర్, మిగతా అందరికీ కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా పక్షాన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో విడవలూరు మండలం అయితేనేమి, అలాగే ఇంకా చుట్టుపక్కల గిరిజన గ్రామాలలో ఏదైనా గిరిజనులు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే తక్షణం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ పెద్దల సహకారం తీసుకొని స్పందిస్తుందని మరోసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. మన ఎంఆర్ఓ గారికి, అయ్యప్ప గారికి, ఇక్కడ వచ్చిన మన నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు దాసరి పోలయ్య. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా లాస్ట్ 2 డేస్ బ్యాక్ శనివారం నైటు మాదిరిగా ఎడవలూరు మండలం అన్నారెడ్డిపాలెంలో మాదిరిగా ఇల్లు కాలిపోయిన విషయం మా జనరల్ సెక్రటరీ అయిన దయాకర్ ద్వారా మాకు తెలిసింది. మేము స్పందించి ఏదో మా యొక్క వంతున వాళ్ళకి ప్రొవిజన్ తీసుకొచ్చాం. కాబట్టి మా నేషనల్ ట్రైబల్ టీం ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, ఇల్లు కాలిపోయినా, ఏమన్నా కూడా సరే మేము దగ్గరుండి వాళ్ళకి అడ్డంగా ఉండి మేము వాళ్ళకి సహాయపడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఏదో మా యొక్క నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున మేము మా యొక్క టీం ఈరోజు ఇచ్చి వాళ్ళకి కొంచెం నిత్య సరుకులు అందించడం జరిగింది. దీనికి మా ఎంఆర్ఓ గారు రావటం, అయ్యప్ప గారు టీడీపీ గారు రావటం, టీడీపీ పెద్దలు రావటం, మరి ఇక్కడ మీరు అందరూ రావటం అందరికీ సంతోషంగా ఉంది. నమస్కారం అండి. గత శనివారం రాత్రి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదంలో 2 కుటుంబాలకు సంబంధించిన పూరిల్లులు దగ్ధమైనందువల్ల వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అయితేనేమి, కొంత అమౌంట్ కూడా కలిపోయిందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున మేము కూడా ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో రిలీఫ్ కూడా ఇచ్చేదానికి
ఇవాళే ప్రపోజల్స్ కూడా తయారు చేసి పెట్టున్నాము. రేపు బిల్లు CFMSలో అప్లోడ్ చేస్తాం. ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు వాళ్ళకి తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి వచ్చున్నారు. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ నిత్యావసర వస్తువులు 2 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కొమరిగడ్డ దయాకర్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత శనివారం నైటు నారాయణపాలెంలో కాలనీలో కరెంట్ షాక్ వల్ల పూరీలు తగులుకోవడం జరిగింది. స్థానిక నాయకులు అయ్యప్పన్న గారు నాకు కాల్ చేసి విషయం చెప్పడం జరిగింది. కానీ ఆ టయానికి మేము అందుకోలేకపోయాం. ఎందుకంటే మా కాలనీలో ఒక 2 పిల్లలు మిస్ అయ్యారు. మా ఊట్పూరు పంచాయతీలో వాళ్ళ పని మీద మేము 2 బ్యాచ్లు విడిపోయేసి వాళ్ళు వెతుక్కోవడం వల్ల మేము టయానికి రాలేకపోయాము. అయ్యప్పన్న చెప్పిన తర్వాత మా జిల్లా అధ్యక్షుడు పులిచంద్ర గారికి చెప్పడంతో ఈరోజు వారికి ఈ యొక్క నిత్యావసర సరుకులు, పళ్ళ సరుకులు, వాళ్ళకి 2 కుటుంబాలకు కూడా బియ్యం సరుకులు ఇవ్వడం జరుగుతోంది.